ఓకే, ఇక్కడ గేమ్ ఏంటంటే గిరి గీశారు, ముగ్గు వేశారు, ముగ్గులో నన్ను దింపారండి. ముగ్గులో దింపితే మాత్రం నేను ఊరుకుంటానేంటి, లేచి వెళ్ళిపోను. అయితే ఇక్కడ ముగ్గురు లేడీస్ ఉన్నారు. ముగ్గురు లేడీస్ కూడా వీడియోసేనండి. వాళ్ళు ఒంటరిగానే ఉంటూ కొంతమందికి పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లల పరిస్థితి ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి సరదాగా కాసేపు ఆడిస్తూ పాడిస్తూ వాళ్ళ ఇంటి సమస్యని ఏదైనా తీర్చగలిగేటట్టు ఏదైనా ప్లాన్ చేసి ఇద్దామని నేను ఇక్కడ మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టాను. నేను ఇప్పటివరకు చాలామంది చేత ఆడించాను. ఫైనల్గా మనకి ఇక్కడ ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారనమాట. ఈ ముగ్గురికి కూడా బెటర్ ఆపర్చునిటీ ఏంటి ఇస్తున్నానంటే, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నేను 15,000 రూపాయలు ఇస్తున్నాను గెలిచిన వాళ్ళకి. ఓకేనా? రెండో వాళ్ళకి 10,000, ఫస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళకి 5,000 రూపాయలు. ఓకే, ముగ్గురికి కూడా నేను ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఎందుకంటే ముగ్గురు పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందులో ఇంకొకరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చూద్దాం ఎవరికి వస్తుంది అనేది నా చేతిలో పని కాదు. కాబట్టి ముగ్గురికి గిరిగీసాం, గీతలో 2 చైర్లు వేసాము. ముగ్గురికి కూడా 2 చైర్లు వేస్తున్నామండి. మనకు అందరికీ తెలుసు ఈ గేమ్ షో అందరికీ ఇష్టమైన ఆట, చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి సాంగ్స్ అనేది బయట పెట్టకూడదు, కానీ ఇక్కడ వీళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి సాంగ్స్ అయితే మేము ప్లే చేస్తున్నాము. యూట్యూబ్ వరకు అది రాదు. సో లేడీస్ రండమ్మా, ముందుకు రండి. అమ్మా, ఈ గీత దాటి లోపలికి రాకుండా మ్యూజిక్ ఆగిపోయినప్పుడు వచ్చి కూర్చోవాలి. ఒకరి మీద ఒకరు కూర్చోకండి. ముగ్గురికి కలిపి 2 చైర్లు కూర్చోవాలి. ఒకళ్ళు చైర్ లేకపోతే నిల్చొనే ఉండాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు మీరు చైర్లో కూర్చోండి, సరేనా? గిరి దాటి లోపలికి రాకూడదు. గిరి దాటి లోపలికి వస్తే నేనే ముందు మిమ్మల్ని తోసేస్తాను, సరేనా? ఫస్ట్ సరదాగా ఒకసారి ఆడి చూపిస్తాము. ఇది గెలుపు ఓటమితో సంబంధం లేదు. ఒకసారి మీకు ఐడియా కోసం, ఎందుకంటే మీరు ఇదివరకు ఎప్పుడు ఆడి ఉండరు కదా, అందుకని ఒకసారి ఆడి చూపిస్తాను. ఓకేనమ్మా, మీకు ఐడియా వస్తుంది. ఇది ఉత్తుత్తాట, రెండోది నిజమైన ఆట. ఇప్పుడు ఉత్తుత్తాటకి మ్యూజిక్ ప్లే చేయండి. మ్యూజిక్ స్టార్ట్. పరిగెట్టమ్మా. ఇదమ్మా ఇలా ఆడాలి. మ్యూజిక్ ఆగిపోగానే మీరు వచ్చి ఇలా కుర్చీలో కూర్చోవాలి, సరేనా తల్లి? ఆట అర్థమైందా? ఇదివరకు ఎప్పుడైనా ఆడారమ్మా మీరు? ఇదివరకు ఎప్పుడు ఆడలేదా అమ్మ? నువ్వు ఆడావా? ఆడలేదు. ఎక్కడ ఆడావమ్మా? స్కూల్లో చదువుకున్నారు. మీరేం చదువుకున్నారు? 1వ తరగతిలోనే నిన్ను ఆడించేశారా? ఓయబ్బో, మమ్మల్ని ఆడించలేదు ఎందుకనో. నువ్వు ఆడేవా పెద్దమ్మా? ఆడలేదు. ఇప్పుడు ఎలా ఉంది ఆట? బాగుందా? సరే, ఆడడానికి ఓపుకుందా? గెలవాలి, అందరూ గెలవాలి. అందరూ గెలుస్తారు ఈ ఆటలో. కాకపోతే కొంచెం డబ్బుల విషయంలో అటు ఇటుగా ఉంటుంది. అమ్మ, ముగ్గు మట్టితే కనుక నేను ఒప్పుకోను. ముగ్గు దాటి అటువైపే ఉండండి. సో ఇదనమాట ఆట. అర్థమైంది కదమ్మా మీకు అందరికీ? ఎలా ఆడాలో అర్థమైంది కదా? మ్యూజిక్ ఆపగానే మీరు వచ్చి కూర్చుండిపోండి, సరేనా? రెడీయా? మ్యూజిక్ స్టార్ట్. పరిగెట్టండి. ఫ్రెండ్స్, ఈశ్వరమ్మ గారు ప్రైజ్ మనీ గెలుచుకునే ముందు అసలు ఆమె ఎవరు, ఆమె స్థితిగతులు ఏంటి అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూసి తెలుసుకుందామా? రండి. అమ్మా నమస్కారం. నమస్కారం. బాగున్నారా? మీ పేరేంటమ్మా? ఈశ్వరమ్మ గారు. మీ వయసు అడగచ్చా? ఎంత? నాకు తెలియదండి. సింపుల్ అండి. ఆడవాళ్ళ వయసు అడిగితే తెలియదంటే సరిపోయే, చెప్పాల్సిన పని లేకుండా. నన్ను కూడా అడగండి, నాకు కూడా తెలియదు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా అబ్బాయి నేనండి. మీ అబ్బాయికి వయసు ఎంత? 13 సంవత్సరాలు. 13 ఏళ్ళు. మీ ఆయన ఏరి? మా ఆయన చనిపోయిందండి. మీ ఆయన చనిపోయారు. ఎలా చనిపోయారమ్మా? మందు తాగి చనిపోయిందండి. మందు తాగి చనిపోయారు. ఓకే. నాటు సారే ఎక్కువ ఇక్కడ దొరుకుతుంది కదా,
సో నాటుసారా ఎఫెక్ట్ వల్ల వీళ్ళ ఆయన చనిపోయారు. 13 ఏళ్ళ కొడుకున్నాడు. మీ ఆయన చనిపోయి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అవుతుంది. బాబు చిన్న పసి వయసులోనే తండ్రి చనిపోయారు. తాగుడు వ్యసనంతో మాత్రమే చనిపోయారు. ఈశ్వరమ్మని ఎంపిక చేసుకోవడానికి కారణం అదనమాట. ఈమె ఏం పని చేస్తుందో కనుక్కుందాం. ఏం పని చేస్తారు మీరు? కూలి పని చేసుకొని బతుకుతుంది. సో ఈశ్వరమ్మ జీవన విధానం అయితే ఇది. అందుకనే నేను ఎంపిక చేసుకున్నాను. అర్హత ఉందని నేను ఎంపిక చేసుకున్నాను. ఈమెకి గేమ్ ఆడినప్పుడు మంచిగా అన్ని ఎక్కువ వచ్చేయాలని మనం అందరం కోరుకుందాం. సరేనా? వెళ్ళొస్తాను తల్లి. సంతోషం. ఫస్ట్ మీరు ఓడిపోయారమ్మా. ఓడిపోయినందుకు గాను నేను మీకు 5,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నాను. ఇక అమ్మ నీకు నేను అందిస్తున్నాను 5,000 రూపాయలు. ఈ డబ్బులతో ఏం చేస్తావురా? మా అబ్బాయి ఫీజు కడతాను. మీ మా అబ్బాయి ఫీజు కడతాను. మీ అబ్బాయి ఫీజు ఎంత? ఎంత అండి? 5,000. 5,000? ఓ 5,000 సంపాదించావు. అయితే కుర్చీలాట ఆడి 5,000 సంపాదించేసింది ఈశ్వరమ్మ. వాళ్ళ కొడుకు స్కూల్ ఫీజు కొరకు ఆడి 5,000 రూపాయల ఫీజు సంపాదించేశారు. ఓకే, సంతోషమేనా? ఓకే తల్లి. నీకు దీంతో పాటు నేను కొన్ని కిరాణా సామాన్లు కూడా ఇస్తున్నాను. అవి కూడా మీరు తీసుకొని వెళ్తారు. నువ్వు కూడా ఏం గెలుచుకోలేదు, 5,000 రూపాయలు ఒకటే గెలుచుకున్నావు. అయినా కూడా నేను ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఒక ఉప్పు డబ్బా, ఒక కొబ్బరి నూనె డబ్బా, ఒక నూనె, వంట సబ్బులు, ఒక పచ్చడి, చీర కూడా తీసుకోండి అమ్మా మీరు. సంతోషమేనా? తర్వాత మీకు 5,000 రూపాయలు ఇస్తున్నాను తల్లి. థ్యాంక్ యూ. హ్యాపీయేనా? ఓకే, వెళ్ళండి. అమ్మ మీరు ఒక రైస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోండి. వేసేయండి, రైస్ బ్యాగ్ వేసేయండి ఆవిడకి.